ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదే. నాకర్థమైంది. ఇప్పుడు నాకన్నా ఇది మీకు ఎక్కువైపోయింది. అందుకే కదా నా మీద మీరందరూ ఇంతలా కోప్పడుతున్నారు. ఈ ఇంట్లో ఇది ఉంటే నేనిక్కడ ఉండను. నా శత్రువు ఉన్న చోట ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీకు ఒక్కతే మనవరాలుంటుంది. నేనక్కర్లేదనుకున్నారు. అందుకే ఇదే మీ మనవరాలవుతుంది. ఈ మనవరాలు మీకు దూరం అవుతుంది. నన్ను ఆపకండి. ఆగండి. నన్ను ఎవరు ఆపినా నా మీద ఉంటాయి. ఏమండి? నేనేం పాపం చేశానురా? నా ఇంట్లోనే ఎందుకిలా జరుగుతుంది? ఇద్దరు మనవరాళ్లతో ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఇన్నాళ్ళు వర్ష గురించి ఎదురు చూశాము. ఇప్పుడు వర్ష దొరికింది కదా అనుకుంటే ఇప్పుడు సమంత అలా మాట్లాడుతుంది. నాకే ఎందుకురా సూర్యం ఇలా జరుగుతుంది? లేదురా, ఇందులో సమంత తప్పు లేదు. వర్ష తనకు పరిచయమైన దగ్గర నుంచి సమంత తనకు తెలియకుండానే వర్ష మీద కోపం పెంచుకుంది. తన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి వర్షయే కారణమని ఏదో అపోహ పెంచుకుంది. అవన్నీ మర్చిపోయి వర్ష తన చెల్లెలను తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుందిరా. సరే, నువ్వు అవన్నీ మర్చిపోవద్దు. నువ్వేలా బాధపడితే చెల్లెమ్మ పరిస్థితి ఏంట్రా? బాధపడకుండా ఎలా ఉంటామంటారన్నయ్య? పిల్లలు దూరం అయ్యి కడుపు కోత అనుభవించాం. కనీసం వీళ్ళనైనా మనసారా పెంచుకుందామనుకుంటే వర్ష ఎన్నో ఏళ్ళు మాకు దూరంగానే ఉంది. ఇన్నాళ్లకు ఆ బాధ కూడా తీరింది అంటే ఇప్పుడు సమంత ఇలా మాట్లాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో ఎప్పుడొస్తుందన్నయ్య ఆనందం? వర్ష, నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? తాతయ్య, ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదని నాకు బాగా అర్థమైంది. నా వల్ల సంతోషం రాలేదు సరికదా, అందరికీ బాధే మిగిలింది. అందర్నీ బాధ పెడుతూ నేనిక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నేను వెళ్ళిపోతే అక్క ఇంటికొస్తుంది. తాతయ్య, నానమ్మ కన్నీళ్లు తుడిచే అవకాశం నాకు దొరుకుతుంది. అందుకే నన్ను వెళ్ళనివ్వండి. ఏంటమ్మా ఇది?
నీ మీద కోపంతో సమంత వెళ్ళిపోయింది. సమంత రావాలని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇలా మీరందరూ వెళ్ళిపోతే ఈ వయసులో మేము ఎలా ఉంటామో ఆలోచించావా? అమ్మా వర్ష, సమంత మనస్తత్వం చిన్నప్పటి నుంచి నాకు తెలుసమ్మా. దాని కోపం వస్తే ఎవ్వరూ దాన్ని కంట్రోల్ చేయలేము. కానీ ఆ కోపం తగ్గాక ఏం చెప్పినా వింటుంది. వంశీ దూరం అయిపోయాడు అన్న బాధ సమంతలో ఎక్కువగా ఉంది. దానికి కారణం నువ్వే అన్న కోపం నీ మీద చాలా ఉంది. అందుకని అది అలా మాట్లాడి వెళ్ళిపోయింది. కానీ ఈ ఇంటికి దూరం అయిపోతుందని కానీ నువ్వు దూరం అయితే అది వస్తుందని కాదమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా. ఇన్నేళ్ల తర్వాత నువ్వు మా దగ్గరకొచ్చావు. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి. సమంతకి ఎలా నచ్చ చెప్పాలో, ఈ ఇంటికి ఎలా తీసుకురావాలో నేను మీ తాతయ్య ఆలోచిస్తామమ్మా. అది కాదు నానమ్మ, అక్క ఇక్కడే పెరిగింది, ఈ ఇంటికి మహారాణిలా వెలిగింది. అలాంటి అక్క నా వల్ల బయటకు వెళ్ళిపోవడం అంటే నాకెందుకో కష్టంగా ఉంది. కోపంలో ఉన్నప్పుడు ఎవరైతే అర్థం చేసుకోరమ్మా. కోపం తగ్గాక అన్ని సమస్యలు సర్దుకుంటాయి. నువ్వు ఇక్కడ ఉంటేనే కదమ్మా వాళ్ళకు ధైర్యంగా ఉంటుంది. సమంత మనల్ని కాదని ఎక్కడికి వెళ్తుందమ్మా? తప్పకుండా వస్తుంది. అక్క గురించి నువ్వెంతో చేయాలనుకున్నావు. నీ త్యాగాన్ని గుర్తించే రోజు తప్పకుండా వస్తుందమ్మా. అప్పుడు ఇవన్నీ సర్దుకుంటాయి. దయచేసి నా మాట వినమ్మా. సమంత తిరిగి వస్తుందని మీరు అనుకున్నారు, కానీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతుందని నాకు తెలుసు. సమంత మరణ వార్త మాత్రమే మీరు వింటారు. అది ఇంట్లో అడుగు పెట్టడం వల్లే సమంత వెళ్ళిపోయిందని తర్వాత నేను నమ్మిస్తాను. అప్పుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నిర్ణయించుకుంటాను. ఎంత పని చేశావు వర్ష! నా వంశీని నాకు అప్పగిస్తానని నమ్మించి చివరికి అందర్నీ నీ వైపుకి తిప్పుకున్నావు. వంశీని నాకు శాశ్వతంగా దూరం చేశావు. నిన్ను పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తూ వంశీని నీ జీవితంలోకి ఎప్పటికీ రానివ్వకుండా చేస్తానని, వంశీ మీద ప్రేమ లేకుండా ఇంత నాటకం ఆడానని నీతో చెప్పాను. కానీ అమాయకంగా ఉన్న నీ వెనకాల ఇంత నటన ఉందని తెలుసుకోలేకపోయాను. అందరూ నిన్ను మంచిది అనుకున్నారు. నువ్వు మాత్రం ఎప్పటికీ నా శత్రువే, ఎప్పటికీ శత్రువే. Shit. The number you are calling is out of network coverage area. ఏంటండి, ఏమైంది? అది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అసలు ఆ ప్లేస్లో సిగ్నల్స్ లేనట్టున్నాయి. అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది. ఈ పిచ్చిది కోపంలో ఎక్కడికి వెళ్ళిందండి? నాకెందుకో భయంగా ఉంది. పొరపాటునది. ఏంటి పూర్ణ ఆ మాటలు? సమంత ధైర్యం ఏంటో నీకు తెలీదా? తనకేమీ కాదు. ఎక్కడికో దూరంగా వెళ్ళుంటుంది. తప్పకుండా వచ్చేస్తుందిలే.
మామూలుగా అయితే నేను అలాగే అనుకునేదాన్ని. కానీ అది వెళ్ళిన కోపం చూస్తుంటే నాకెందుకో చాలా భయం వేస్తోంది. ఇక్కడ మనందరం దాన్ని కావాలనే దూరం పెడుతున్నామన్న అపోహలోకి వెళ్ళిపోయిందండి. అది వర్ష మీద కోపాన్ని పెంచుకుని వెళ్ళింది. అందుకే ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఫోన్ కూడా నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదని చెప్తున్నారు కదా. చూడు పూర్ణ, సమంత ఎంత కోపంలో వెళ్ళినా సరే తను ఆలోచిస్తుంది. అందరం ఇంతలా చెప్తున్నాము అంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుందో అని ఆ కోపం తగ్గాక తనే తెలుసుకుంటుంది. తను చిన్నపిల్లేం కాదు కదా, తప్పకుండా తిరిగి వస్తుంది. మీరెంత ధైర్యంగా ఉన్నా నాకు మాత్రం చాలా భయంగా ఉందండి. అది ఇంటికొచ్చే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. భగవంతుడా, సమంత కోపంలో ఏ పిచ్చి పని చేసుకోకుండా నువ్వే చూడు స్వామి. నా మనవరాలు మళ్ళీ క్షేమంగా ఇంటికొచ్చేలా చూడు స్వామి. అమ్మా, నువ్వు ఇంటికి రావేమో అని నేనెంత భయపడ్డానో తెలుసా? నేను రాకుండా ఎక్కడికి వెళ్తానమ్మా? నీకు దూరంగా నేను ఎలా ఉంటాను? అయితే నువ్వెప్పుడు నాతోనే ఉంటావా అమ్మా? తప్పు ప్రియా, వర్ష అని అమ్మ అని పిలవకూడదు. అదేంటి డాడీ, అమ్మని అమ్మ అని ఎందుకు పిలకూడదు? పిలవకూడదని చెప్పాను కదా, వదిలేసేయ్. నేను అమ్మని ఎప్పటి నుంచి అమ్మ అని పిలుస్తున్నాను కదా, మరి ఇప్పుడు ఎందుకు పిలువుతుంటున్నారు? మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోకముందే నేను ప్రియాని అమ్మ అని పిలవమన్నానండి. ఆ తర్వాతే మీ మనసులో ఉన్న ఉద్దేశం నాకు చెప్పారు. నేను అంతా ఆలోచించాకే మీతో పెళ్లి కొప్పుకున్నాను. అది జరిగినా జరగకపోయినా ప్రియాకి నేను ఎప్పుడూ అమ్మనే, అందులో ఎలాంటి సందేహమూ లేదు. వద్దు వర్ష, ఒక ఆడపిల్లని అమ్మ అని ఇంకొక చిన్నపిల్ల పిలుస్తుందంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అది నీ జీవితం మీద ప్రభావం చూపించకూడదు. అందుకే వద్దంటున్నాను. లేదు డాడీ, నేను మాత్రం అమ్మని అమ్మ అని పిలుస్తాను. చూడు ప్రియా, నా కోపం తెప్పించుకో. నువ్వు మాత్రం ఇంకెప్పుడు వర్షాన్ని అలా పిలవకూడదు. నేను నీకెప్పటికీ అమ్మనేనమ్మా, అమ్మ అనే పిలు. అది కాదు, ఈ ఇంట్లోనే ఎప్పటికీ ఉండిపోతానని పాపకి మాట ఇచ్చినప్పుడు మీరు నన్ను ఒక మాట అడిగారు. ఇంకో ఇంటికి వెళ్ళిపోయే మనిషివి నువ్వు నా కూతురికి ఆ మాట ఎలా ఇచ్చావు అని. నాకంటూ ఎవరూ లేరు, నేను ఎక్కడికి వెళ్ళను అనుకున్నాను కాబట్టి నేను ఇచ్చిన మాట తప్పను అని చెప్పాను. తను అమ్మ అని పిలిచినప్పుడు కూడా నేను అదే మాట మీద నిలబడ్డాను. నా జీవితంలోకి ఎవరొచ్చినా రాకపోయినా, నా జీవితం ఎటు నుంచి ఎటు తిరిగినా సరే ప్రియ నన్ను అమ్మ అనే పిలుస్తుంది. నేను ప్రియకి అమ్మ ప్రేమనిస్తూనే ఉంటాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రియా, నిన్నింకెవ్వరూ ఏమీ అనరు. నువ్వు నన్ను అమ్మ అనే పిలు. అమ్మా. సరే వర్ష, ప్రియాకి నువ్విచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకుంటున్నావు. అలాగే నేను వంశీకి మాటిచ్చాను, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని. ఆ మాటను ఎప్పటికైనా నేను నిలబెట్టుకుంటాను. అక్క, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను గోపి.
నువ్వు ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? మార్నింగే వచ్చానక్క. ఈ 1 వీక్ బయటనే ఉన్నాను కాబట్టి కొంచెం బిజీగా ఉండి నీకు ఫోన్ కూడా చేయలేకపోయాను. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వద్దాం అనుకుంటున్నానక్క. తప్పకుండా రా. కానీ ఇంతలో నువ్వు నాకు ఒక సాయం చేయాలి. అందుకే నేను నీకు కాల్ చేశాను. అదేంటక్క, సహాయం చేయమని నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి? ఏం చేయాలో చెప్పు. నువ్వు లేని ఈ వారం రోజుల్లో ఇక్కడ చాలా జరిగాయిరా. అవునా? ఇంత జరిగితే కనీసం ఒక ఫోన్ అయినా ఎందుకు చేయలేదక్కా? నువ్వు మీటింగ్ ఉందని వెళ్ళావు. నీకు ఫోన్ చేసి అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే చెప్పలేదు. కానీ ఇప్పుడు నువ్వు చేయగలిగే పని ఒకటి ఉంది. అందుకే నిన్ను అడుగుతున్నాను. ఏంటక్క అది? సమంత ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మన వర్ష మీద కోపంతో తను తన వాళ్ళకి దూరం అయింది అని వర్ష ఎంతో బాధపడుతుంది. అందుకే నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సమంత ఎక్కడుందో వెతికి పట్టుకోరా. తనని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి తనకు అన్ని విషయాలు చెప్పాలి. మన వర్ష ఆ కుటుంబానికి వెళ్ళినందువల్ల ఆ ఇంట్లో ఉన్న సమంత దూరం అయిపోవడం మంచిది కాదు కదా. ఆ అక్క చెల్లెలని మనం కలపాలిరా. వీలైనంత తొందరగా సమంత ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. చాలా సంతోషం తమ్ముడు. నువ్వు ఆ పని చేస్తే మన వర్ష ఎంతో సంతోషిస్తుంది. మన వర్ష ఆ ఇంటి మనవరాళ్ళని తెలిసాక నాకు చాలా ఆనందంగా ఉందక్క. తను బాధపడుతూ ఉంటే మనం మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాం? వర్షకి ఫోన్ చేసి భయపడాల్సిన పనేమీ లేదు, తప్పకుండా సమంతని వెతుకుతాను అని చెప్తాను. ఉంటానక్క. మంచి తమ్ముడు. హలో ఎస్పీ గారు, మా చెల్లెలు సమంత కనిపించట్లేదు. మీరేం చేస్తారంటే నేనెక్కడున్నాను? నన్ను క్షమించే వరకు నేనేమీ తినలేను. అది తిరిగి రావడానికి ఆస్కారమే లేదు. అది కోపంతో వెళ్ళినా దాన్ని పైకి పంపించే ప్రయత్నం చేశాను. బ్రేక్స్ ఫెయిల్ అయిన కారు ఈ పాటికి ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ అయి ఉంటుంది. సమంత కాలం చేసే ఉంటుంది. కాకపోతే ఇంకా ఫోన్ కాల్ రావడం లేదు. చెప్పాను కదమ్మా, కోపంలో వెళ్ళింది, కోపం తగ్గాక వచ్చేస్తుంది అని. అయినా క్షమించటానికి నువ్వేం తప్పు చేయలేదమ్మా. నీ విషయంలో సమంత చాలా తప్పులు చేసింది. అవన్నీ తెలుసుకుని అదే నిన్ను క్షమాపణ అడుగుతుంది. నా తల్లివి కదమ్మా. రా, అన్నం తిందువుగాని పద. వద్దు నానమ్మా, నాకేం తినాలని లేదు. అక్క ఇంటికొచ్చి నాతో మాట్లాడే వరకు నాకు బాధగానే ఉంటుంది. మీ తాతయ్య కూడా బయటికి వెళ్ళారు కదా, ఆయన తీసుకొస్తారు. నువ్వు ఆకలితో ఉన్నావంటే ఆయన అస్సలు తట్టుకోలేరమ్మా. వదినా, నువ్వు నీ మనవరాలికి అన్నం తినిపిస్తున్నావు కదా, ఇదే సరైన సమయం. ఏ రోజుకైనా పనికొస్తుందని ఈ పాయిజన్ ముందే తెచ్చి ఇంట్లో ఉంచాను. కానీ ఇలాంటి అవకాశం వస్తుందని నేను ఊహించలేకపోయాను.
ఒక మనవరాలిని బయటికి పంపించి పైకి పంపించే ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు ఇంటికొచ్చిన ఈ మనవరాలికి నువ్వు ప్రేమగా పెట్టే ముద్దే తన ప్రాణం తీసేలా చేస్తాను. ఉండు, నేనే ఇక్కడికి అన్నం తీసుకొస్తాను. ఇక్కడే తిందువు గాని. ఆ? నీకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించే అదృష్టం మాకెలాగూ లేకుండా పోయింది. నువ్వు మా మనిషివి అని తెలిసినా కూడా ఇన్ని రోజులు నిజాన్ని చెప్పకుండా ఈ ఇంట్లోనే నువ్వు పరాయిదాన్లా బతికావు. మేం కూడా నీతో అలాగే ప్రవర్తించాం. కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంటి మనవరాలివి. అందరి ముందు గర్వంగా ధైర్యంగా చెప్పే పరిస్థితి కూడా వచ్చింది. మీ తాతయ్య నీ మీద ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు. ఆ విషయం నీకు తెలుసు కదా. మరి నువ్వు ఆకలితో ఉంటే ఆయన నేను ఇద్దరం తట్టుకోలేము. తిను వర్ష. తిను వర్ష. మీ నానమ్మ ప్రేమతో తినిపిస్తున్న విషపు భోజనం తిను. ఇదే నీకు ఆఖరి ముద్ద అవుతుంది. ఏ అక్కా చెల్లెలు కలవాలని ఎన్నాళ్ళు పాటుపడ్డారో ఆ అక్కా చెల్లెళ్ళు ఇంట్లో కలవకపోయినా చచ్చాక స్వర్గంలో కలుసుకుంటారు. తిను. నన్ను క్షమించు వర్ష. నిన్ను ఎన్ని మాటలన్నాను. మానసికంగా ఎంతో చిత్రవద చేశాను. కాని నువ్వవేమీ పట్టించుకోకుండా నా మీద అనురాగాన్నే చూపించావు. నేను చేసిన పాపాలకి నన్నెవ్వరూ క్షమించరు. కాని ఒక్కరు క్షమిస్తారు. అది నువ్వే వర్ష. ఇప్పుడు నీ ముందుకొచ్చి నాకన్ని నిజాలు తెలిసిపోయాయి. నువ్వే నా చెల్లెలివని చెప్తే అక్కడ అందరూ సంతోషిస్తారు. కాని నువ్వు మాత్రం నన్ను వంశీని కలపాలనే చూస్తావు. అలా జరగకూడదు. నేనున్నంత వరకు నువ్వు నీ ప్రేమని గెలుచుకోవు. మా పెళ్లి నిలబెట్టాలనే చూస్తావు. నీ మీద పంతంతో తాళి కట్టించుకున్నానే గాని వంశీ మీద ప్రేమతో కాదు అని నీకు తెలుసు. అయినా సరే నువ్వు నన్ను వంశీని కలపాలనే చూసావు. అలా జరగకూడదు. నీ ప్రేమ గెలవాలి. నిన్ను మనసారా ప్రేమించిన వంశీ జీవితంలో నువ్వే ఉండాలి.
మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అలా అవన్నీ జరగాలంటే నేను శాశ్వతంగా దూరమైపోవాలి. నేను నీకు చేసిన అన్యాయానికి ఇదే సరైన పరిష్కారం. నేను ఎప్పటికీ లేనన్న నిజం తెలిస్తే నువ్వు ఇప్పుడు బాధపడినా భవిష్యత్తులో వంశీతో సుఖంగా ఉంటావు. తాతి నానిని నువ్వు బాగా చూసుకుంటావు. మీరందరూ ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. ఎన్నాళ్ళు నా వల్ల మీరు పడ్డ బాధలు చాలు. ఇక మీదట మీకు సంతోషం తప్ప నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాకూడదు. ఈ కార్ ఇక్కడుందేంటండి? నేనే రిపేర్ చేయించి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానమ్మా. ఇప్పుడే కారు తీసుకొచ్చి ఇచ్చారు. ఏమండి? స్వామి, ఇన్ని రోజులు నా చెల్లెలుగా పెరిగిన అమ్మాయి ఒక గొప్పింటి మనవరాలని నాకిప్పుడే తెలిసింది. ఒకప్పుడు సోదమ్మ వర్ష గురించి చాలా గొప్పగా చెప్పింది. తను ఒక పెద్ద ఇంటికి వెళుతుంది అంది. వంశీ వర్షాన్ని ప్రేమించాడు కాబట్టి అంత గొప్ప ఇంటికి వెళుతుందేమో అనుకున్నాను. కానీ తన పుట్టి పెరిగిన ఇల్లు, తన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని మాకు తెలిసింది. ఇన్ని రోజులు మాతో పెరిగిన అమ్మాయికి తన వాళ్ళు కనిపించడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంట్లో తను ఆనందంగా ఉండేలా చూడు. తనని కోరుకున్న వంశీ, వర్ష ఒక్కటయ్యేలాగా కరుణించు స్వామి. అమ్మా రాణి, వర్షనే కాదమ్మా, నువ్వు కూడా పెద్దింటి పిల్లవే. కేవలం నా కొడుకుని పెంచడానికే ఆ దేవుడు మీ తలరాత మార్చాడేమో. నువ్వే మాకు పరిచయం అవ్వకుండా ఉండుంటే నా గోపి పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలుసమ్మా. వాడు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద స్థాయిలో ఉండాలని కలలు కన్నామే తప్ప వాటిని నెరవేర్చుకునే స్థాయి, స్తోమత మాకు లేవని నాకు తెలుసమ్మా. నా మొర విన్న ఆ దేవుడు దేవతలా నిన్ను పంపించాడు. నా కలల్ని నువ్వు నిజం చేసి నా కొడుకుని కలెక్టర్ని చేశావు. మా కోసం నువ్వు ప్రమిదలా మారి మా జీవితాలకి వెలుగునిచ్చావమ్మా. అమ్మా, అందరికీ దూరమైపోయిన మాకు అమ్మలా మారావు. మేము ఒంటరిగా ఉండకుండా తోడుగా ఒక తమ్ముణ్ణి కూడా చూపించావు. ఎవరిని ఎందుకు ఎప్పుడు కలపాలో ఆ దేవుడికే తెలుసు.
మన మధ్య రక్త సంబంధం లేకపోయినా అనుబంధాలతో మన బంధం ఎప్పుడో బలపడిపోయింది. ఇంక నువ్వు నేను వేరువేరు కాదమ్మా, మనందరం ఒక్కటే. రాణి, మీ గతమేంటో తెలిసి కూడా నీలో గర్వం పెరగలేదు. ఇప్పటికీ నువ్వు మాకు పరిచయమైన రాణిలాగే ఉన్నావు. నీ కుటుంబం గురించి తెలిసి మేమందరం ఆశ్చర్యపోయాం. అమ్మా రాణి, డబ్బులేని పేదవాళ్ళు అని ఒకప్పుడు మిమ్మల్ని ఎన్నో విధాలుగా కించపరిచాను. కాని వర్ష, నువ్వు ఎంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టారో అర్థమైందమ్మా. మీ ఆస్తులతో పోలిస్తే నేను మీకు సరిసాటి కూడా రాను అని తెలిసాక కూడా మీతో నేనలా ఆ రోజు మాట్లాడినందుకు ఇప్పటికీ సిగ్గుతో తల వంచుకుంటున్నానమ్మా. అయ్యో వద్దు మావయ్య, గతం తలుచుకుంటే బాధగానే ఉంటుంది. ఇంక గతాన్ని ఎప్పుడూ తలుచుకోవద్దు. అందరం బాగున్నామని అర్థమైంది కదా. వంశీ వర్షాల పెళ్లి జరిగిపోయి సమంత వర్షాని తన చెల్లెలుగా చూస్తే అంతకన్నా కావాల్సిందేముంది? అందరం కలిశామన్న ఆనందంతో పాటు సమంత ఇంకా వర్షాని శత్రువులాగే చూస్తుందన్న బాధ కూడా ఉంది. సమంత కూడా మారాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అక్కా 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 అక్కా, అంజీ, ఏమైందిరా? అది సమంత చనిపోయిందంట. ఏం మాట్లాడుతున్నావు? సమంత చచ్చిపోవడం ఏంటి? అవునండి, ఇప్పుడే తెలిసింది. సమంత కారు లోయలో పడిపోయిందంట. కారు మొత్తం కాలిపోయి సమంత చనిపోయిందని తెలిసింది. ఇప్పుడే కదా సమంత గురించి మనం తలుచుకుంటున్నాము, ఇద్దరు కలవాలని కోరుకుంటున్నాము. కానీ ఇంతలోనే ఇలా జరగడం ఏంటి? సమంత చనిపోవడం ఏంట్రా? అంజీ, నువ్వు నిజంగానే తెలుసుకున్నావా? పొరపాటునేం జరగలేదు కదా? లేదు రాధా, పోలీసులంతా అక్కడే ఉన్నారంట. వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పారంట. న్యూస్ ఛానల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అది చూశాకే మీకు వచ్చి చెప్తున్నాను. మీరంతా వెళ్ళి వెతుకండి. తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి ఈ ప్రదేశంలోనే ఎక్కడనో దూరంగా వెళ్ళి ఉంటుంది. తను కోపంలో వెళ్ళింది కాబట్టి ఇంటికి దూరంగా ఎక్కడో చోట ఉండే ఉంటుంది. మీరంతా వెతకండి. ఈరోజు ఎలాగైనా సమంతని కనిపెట్టే తీరాలి. సూర్యం గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. బాలాజీ, సమంత కోపంలో వెళ్ళింది కదా, తన ఫోను అవుట్ ఆఫ్ నెట్వర్క్ వస్తుంది. ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతున్నారు. కొందరిని సమంతను వెతుకమని నేను ఏర్పాటు చేశాను. నువ్వు వాళ్ళని ఫాలో అప్ చెయ్యి. సార్, మీకు ఇంకా ఈ విషయం తెలీదా సార్? సమంత చచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నావు బాలాజీ? సమంత చచ్చిపోవడం ఏంటి? నిజం సూర్యం గారు, తన కారుకి యాక్సిడెంట్ అయిందంట. అన్ని న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. కావాలంటే మీరే చూడండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇది ఎవరు ఊహించని షాక్. నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శంకర్ ప్రసాద్ గారి మనవరాలు సమంత కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. తన కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకొని వెళ్లడం అక్కడున్న స్థానికులు చూశారంట. కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. కారు వేగంగా ఉండటంతో
ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడటంతో కారు బ్లాస్ట్ అయి పేలిపోయింది. కారులో ఉన్న మనిషి పూర్తిగా కాలిపోయిందని పోలీసులు నిర్ధారించారు. ఆమె పేరు సమంత అని, శంకర్ ప్రసాద్ గారి మనవరాలని కొద్దిసేపటి క్రితమే పోలీస్ వాళ్ళు మీడియాకు ప్రకటించారు. సూర్యం గారు, ఎంత పని చేసావమ్మా సమంత. తప్పంతా నాదే అక్క. నేను నీకు పరిచయం కాకుండా ఉన్నా నీ జీవితం బాగుండేది. నీకేదో మేం చేద్దామని నేను ఆలోచించి నిన్ను శాశ్వతంగా దూరం చేసుకున్నాం. ఈ పాపం నాదే అక్క. ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో సంతోషంగా ఉన్నావు. నేను రావడం వల్లే కదా నువ్వు ఇంటి నుంచి దూరం అయ్యావు. మా అందరికీ శాశ్వతంగా దూరం అయిపోయావు. అమ్మ వర్ష, ఎవరి కర్మకి ఎవరి కర్తలు అర్థం చేసుకోమ్మా అని ఎంతలా బతిమిలాడినా కూడా నా మాట వినిపించుకోలేదు. కోపంతోనే బయటికి వెళ్ళింది. పట్టలేనంత కోపంతో ఆ కారు నడుపుతూ కారుని అదుపు చేయలేక ఇలా అందరికీ దూరమైపోయింది. ఇందులో నీ తప్పే ఉందమ్మా. తప్పులేదంటావేంటోదినా? తప్పంతా వర్షాదే. వర్ష తప్పు ఎలా అవుతుందండి? వర్ష ఇదంతా కావాలని చేసిందన్నా మీ ఉద్దేశం? ఇంకా ఎవరికీ అర్థం కాలేదా? వర్షాకి నిజం తెలిసింది. తను ఈ ఇంటి మనవరాలన్న విషయం మనసులోనే దాచుకోవాలి. కానీ వర్ష సూర్యం గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఆయన కూడా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఆ విషయాన్ని సమంత తట్టుకోలేదనే కదా. సమంత అంత వేగంగా రిసీవ్ చేసుకోలేదనే కదా. మహి, నువ్వు చెప్పింది నిజమే. అందుకే నా మనవరాల గురించి తెలిసిన అన్ని విషయాలు తనకు అర్థమయ్యేలా చెప్దాము అనుకున్నాను. కానీ ఇంతలోనే పెళ్లి ముహూర్తం ముంచుకొచ్చింది. అనుకోకుండా నిజాలు బయటకొచ్చేశాయి. దానికి నువ్వు వర్షాన్ని తప్పుపట్టడం మాకెవరికి నచ్చట్లేదు. నేనేం వర్షాన్ని కావాలని అనటం లేదన్నయ్య. జరిగిన దానికి కారణం అని మాత్రమే అంటున్నాను. సమంత ఎంత మొండిదో మనందరికీ తెలుసు కదా. తను అనుకున్నది జరగకపోతే తను ఎంత ఇబ్బంది పడుతుందో కూడా మనకు తెలుసు. అలాంటి సమంత వర్ష మీద కోపాన్ని పెంచుకుంది. తను అలాంటి మెంటల్ స్టేటస్లో ఉన్నప్పుడు ఇలాంటి నిజాలు తెలిస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో వర్ష ఒకసారి ఆలోచించాలి కదా. అలా ఆలోచించకపోవడం వల్లే కదా ఈ రోజు సమంత మనకి దూరమైంది. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. అక్కకి న్యాయం చెయ్యాలి అనుకున్నాను. తను ఎవరిని కోరుకుంటుందో ఆ మనిషిని అక్క దగ్గరకే చేర్చాలి అనుకున్నాను. ఆ
అక్క కళ్ళల్లో ఆనందం చూశాక నేను నా కుటుంబంతో ఉండాలి అనుకున్నాను. నేనొకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలిచింది. చివరికి ఈ బాధ మిగిలింది. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన కష్టం తీరిపోదు వర్ష. అందుకే ఒక పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి అంటారు. పాతికేళ్లుగా నువ్వు కనిపించలేదు. అలాంటిది నువ్వు ఒక్కసారిగా వచ్చి నేనే మనవరాల్ని అంటే అన్నయ్య వదిన పెద్దవారు కాబట్టి నమ్ముతారు. కాని సమంత తట్టుకోవాలి కదా, తనని తాను కంట్రోల్ చేసుకోవాలి కదా. నీ మీద కోపంతో ఉన్న మనిషి నిన్ను చెల్లెలుగా అంగీకరించాలి కదా. తొందరపడి నోరు జారి నిజం చెప్పేస్తే సరిపోతుందా? వంశీని అప్పగించేస్తానని మాటల్లో చెప్పావు. కాని ఏం జరిగింది? అక్కడ నీ పెళ్లి జరగలేదు, వంశీ సమంతకు దగ్గర కాలేదు. సమంత మాత్రం అందరికీ దూరం అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కన్నీళ్లు కార్చినా ఈ ఇంటికొచ్చిన కష్టం తీరదు కదా. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు మహి. అసలు ఏ పాపం తెలియని వర్ష గురించి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కాదు సూర్యంగారు, అసలు నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఇందులో వర్ష తప్పు లేదనేది మా అందరికీ తెలుసు. నువ్వు ఒక్కదానివే వర్ష తప్పు పడుతున్నావు. తను చేసిన త్యాగాన్ని సమంత అర్థం చేసుకోలేకపోయింది. తను చూపించిన అభిమానాన్ని సమంత స్వీకరించలేకపోయింది. చివరికి ఈ ఇంటి మనిషి అయిన వర్షని ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి సమంత అంగీకరించలేదు. అది సమంతకు పుట్టిన బుద్ధని నాకు అనిపించట్లేదు. చెప్పుడు మాటలు వినే అలవాటున్న సమంత ఎవరి మాటలు విందో కానీ ఇంత కోపాన్ని ప్రదర్శించింది. మీకు తెలియందేముందన్నయ్యా, ముఖం ముందు మంచిగానే నటిస్తూ సమంతతో ఎవరు ఏం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది. అదే నిజం అనుకుంటుంది. అసలు నిజమేంటో తెలుసుకోకుండా ఇదిగో ఇలా మనందరికీ దుఃఖాన్ని మిగిల్చింది. ఏంటొదినా, మీ మాటలు సూర్యంగారి మాటలు వింటుంటే మీరేదో నన్నే తప్పు పడుతున్నట్టు అనిపిస్తోంది. నేనేదో సమంతకి చెప్పినట్టుగా మీరు మాట్లాడుతున్నారేంటి? అసలు ఈ గొడవకి నాకు ఏంటి సంబంధం? మీరవునన్నా కాదన్నా సమంత దూరం అయిపోవడానికి వర్ష కారణమన్నది నిజం. ఒక మనవరాలి మీద మమకారం ఉండొచ్చు, కాని ఇంకో మనవరాలు ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. తను కూడా నాకు మనవరాలే. ఆ బాధతోనే నేనిలా మాట్లాడుతున్నాను. అది మీరెందుకు అర్థం చేసుకోవటం లేదు? ఇంకా చాలు మహి. ఇప్పటికే ఇంట్లో అందరం బాధతో కృంగిపోతున్నాం. నీ మాటలతో మరింతగా బాధ పెట్టకు. నువ్వు సమంతకేదో చెప్పావని ఎవరు ఇక్కడ అనట్లేదు, కానీ వర్షదే తప్పు అని మాట్లాడడం తప్పు అని చెప్తున్నారు. నా మనవరాడు నా కళ్ళ ముందే ఉండాలని, వాళ్లతో మేము సంతోషంగా ఉండాలి అని ఎన్నో అనుకున్నాం. వర్ష కూడా ఇంటికి వచ్చేశాక వాళ్ళిద్దరినీ గుండెల మీద పెట్టుకుని చూసుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నాను. అందుకే తనకి నచ్చ చెప్పడానికి నేను పూర్ణ ఎంతగానో ప్రయత్నించాం. సమంతే మా మాట వినిపించుకోలేదు. అసలు ఇంట్లో భద్రంగా దాచిన ఫోటో ఏమైందో మాకు తెలియట్లేదు. అక్కకి నిజం తెలిసిపోయింది, మనకి దూరం అయిపోయింది. దీనికి కారణం నేనే. వర్ష లేదమ్మా, నీ వల్ల ఏ తప్పు జరగలేదు. నువ్వెవరికి నిజం చెప్పలేదు కదా, మేమే తెలుసుకున్నాం. ఆ దైవం తెలిసేలా చేసింది. కానీ నువ్వే తన చెల్లివి అని అంగీకరించలేని సమంత ఇలా దూరమైందమ్మా. ఇందులో నీ తప్పేం లేదమ్మా. అవునమ్మా, నువ్వు కనిపించలేదని శంకర్ పూర్ణ ఎంతగా ఎదురు చూశారో నాకు తెలుసు.
నిన్ను వాళ్ళకు అప్పగించాలని నేను ఎంతలా ప్రయత్నించానో నాకే తెలుసు. అలాంటిది నువ్వు కనిపించావు. నువ్వు కనిపించినప్పుడు మేము చాలా సంతోషపడ్డామమ్మా. నువ్వు మా కళ్ళ ముందే ఉన్నావని మాకు తెలిసినప్పుడు మేము ఎంతో సంతోషించాం. అలాంటిది సమంత నీ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేకపోయామమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదమ్మా. పూర్ణ, వర్ష ఇక్కడే ఉంటే తను తట్టుకోలేదు. తనని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని మేము వచ్చేస్తాం. తీసుకెళ్ళి వెళ్ళి. రామ్మా, పద, రా. వర్ష, నీ మీద కోపంతో నేనింటి నుంచి బయటకొచ్చినా నువ్వే నా చెల్లిమని తెలిసాక మీ అందరి దగ్గరికి రావాలని, నా కుటుంబంతో నేనుండాలని నాకెంతగానో అనిపించింది. కానీ నేను బ్రతుకున్నానని తెలిస్తే నువ్వు ఎప్పటికీ వంశీ జీవితంలోకి వెళ్ళలేవు. ఇప్పుడు నేను చనిపోయానని తెలిసినా అంతలా బాధపడడం నేను చూడలేకపోయినా నీ జీవితం కోసం నేను ఎప్పటికీ ఇలా చనిపోయినట్టే ఉండాలి. ఓం శ్రార్థకాలే గయాన్ధ్యాత్వ్యాదాత్వా దేవాజనార్దనం యస్మాత్ తస్మాత్ శివం యేష్యా తతః శాంతిం ప్రయచ్చ మే. ఏష పిండముపతిష్ఠతో గయాయాం దత్తమస్తు. ఏష పిండముపతిష్ఠతో గయాయాం దత్తమస్తు. ఏష పిండముపతిష్ఠతో గయాయాం దత్తమస్తు. పిండస్థానే పిండానోపరి పిండశేషముపతిష్ఠతో. పిండశేషముపతిష్ఠతో పిండశేషముపతిష్ఠతో. తిలాన్వికీర్యా ఉదకమాపూర్యా గర్భన్యనీయా. మీ అందరి దృష్టిలో నేను ఎప్పటికీ చనిపోయినట్టే మిగిలిపోవాలి. అప్పుడే నా ఊహల్ని మీరు మర్చిపోతారు, నా జ్ఞాపకాల నుంచి బయటపడతారు. నువ్వు వంశీ దగ్గరవుతారు, మీరంతా ఆనందంగా ఉంటారు. ఎంత పని చేసావమ్మా. నువ్వు చనిపోయినట్టుగా వాళ్ళని నమ్మించావు. నువ్వు వాళ్ళ దగ్గరికి ఎప్పటికీ వెళ్ళలేవు కదా. తొందరపడ్డావమ్మా. లేదంకుల్, నేను చెప్పాను కదా, నా వల్ల నా చెల్లెలు ఎంత బాధపడిందో. మొదటి నుంచి తన మీద నేను పగను పెంచుకుంటూనే ఉన్నాను. తనని శత్రువులాగానే చూశాను. ఒకప్పుడు చదువు నాపాను. తర్వాత ఏ ఆడపిల్ల మీద పడకూడని నిందని మోపాను. తన ప్రేమని దూరం చేశాను. ప్రాణంగా ప్రేమించిన అక్కని దూరం చేశాను. ఇలా నా చెల్లెలికి ఎప్పటికీ కష్టాలే మిగిలాయి. కానీ ఏ రోజు నా మీద నా చెల్లెలు మాత్రం కోపాన్ని పెంచుకోలేదు. నా గురించి ఆలోచించింది. మరీ అంతలా అభిమానించే చెల్లెలు ఇప్పుడు నువ్వు చనిపోయావన్న నిజాన్ని తట్టుకోగలదనే అనుకుంటున్నావా? నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే మీ తాతయ్య నానమ్మ నువ్వు లేవు అన్న నిజాన్ని తట్టుకోగలరనుకుంటున్నావా? భరించాలి. వాళ్లకున్న బాధల్ని తగ్గించడానికి వర్ష అక్కడే ఉంది. వర్ష ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. తన దగ్గర ఉన్న వాళ్ళెవ్వరూ బాధపడకూడదని కోరుకుంటుంది నా చెల్లెలు. నానిని తాతిని తన కంటికి రెప్పలా చూసుకుంటుందనే నమ్మకం నాకుంది. అంత మంచి పిల్ల నిన్ను కూడా క్షమించేది కదమ్మా. నువ్వు కూడా అక్కడ ఉండుంటే అందరూ కలిసే ఉండేవారు కదా. అలా ఎందుకు ఆలోచించలేదు? తొందరపడి ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావమ్మా? నేనక్కడ ఉంటే ఖచ్చితంగా అందరూ బాగుంటారు. కాని నా చెల్లెలి జీవితం ఏమవుతుంది? తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా మెళ్ళో తాళి తెంపడానికి తను ఇష్టపడదు. వంశీని తన జీవితంలోకి తీసుకువెళ్ళడానికి ఒప్పుకోదు. వంశీకి ఇష్టం లేకపోయినా, వంశీ నన్ను అభిమానించలేకపోయినా మా ఇద్దరిని కలపడానికే ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు నా చెల్లెలు నా వల్ల బాధపడింది చాలు.
తన ప్రేమను గెలవాలి అన్నా, వంశీ తను సంతోషంగా ఉండాలి అన్నా, నేను లేను అన్న నిజాన్ని వాళ్ళు నమ్మాలి. నేను చనిపోయాను అంటేనే వాళ్ళక్కడ ఒకటవుతారు. కొన్నాళ్ళు నన్ను తలుచుకొని బాధపడతారు, కానీ మర్చిపోతారు. నేను చేసిన పాపాలకి నాకు తగిన శిక్ష ఇదే. వాళ్ళకి దూరంగా ఒంటరిగా ఇక్కడే బతకాలి. దయచేసి ఈ నిజాన్ని మీరు కూడా ఎవ్వరితోనూ చెప్పనని నాకు మాటివ్వండి. అలాగేనమ్మా. నేను ఒంటరిగానే ఉన్నాను. ఆ భగవంతుడు కూతురు రూపంలో నిన్ను నాకు పంపించాడు. నువ్వు బయటికి నిజం చెప్పే వరకు నేను మాత్రం ఎవరితోనూ చెప్పను అని నీకు మాటిస్తున్నాను. చూడు వంశీ, సమంత తనకు కనిపించినట్టు, తనని క్షమాపణ అడిగినట్టు పొద్దున్నుంచి చెప్తూనే ఉంది వర్ష. ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ఎంత ఓదారుస్తున్నా నా వల్ల కావడం లేదు. కనీసం తను నీళ్లు కూడా తాగడం లేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. తన వల్లే సమంత దూరమైందన్న బాధ వర్షలో చాలా ఎక్కువగా ఉందండి. అది కొద్ది రోజుల తర్వాత సర్దుకుంటుంది. పొద్దున్నుంచి మీరు కూడా చాలా టైర్డ్గా ఉన్నారుగా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వర్ష దగ్గర నేనుంటాను. పర్వాలేదు బాబు, నేను చూసుకుంటానులే. చెప్పాను కదండి, నేను చూసుకుంటానని. మీరు వెళ్ళండి. హ్మ్.